పుట్టిన తర్వాత బాబు ఎవడో తెలియదు వాటికి. మీకు తెలుసు అనుకుంటా అందరికీ, మనకు తెలుసు. బాబుతో పని లేదు వాటికి, ఇంకా బాబుకి సంబంధం లేదు. కొన్ని జంతువుల్లో పిచ్చుకైతే 2 పోషిస్తాయి, పక్షులు. కొన్ని జంతువులు అవి ఉండదు. ప్రియ సహోదరి, దేవుడు ప్రాణులతో పాటు మనల్ని పుట్టించడం కాదు, ప్రాణులన్నీ మన కొరకు, మనము దేవుని కొరకు. ఆయన పుట్టించడం మాత్రమే కాదు, మనల్ని పెంచి పెద్ద చేశాడు అని బైబిలే సెలవిస్తుంది, మన సొంత మాటలు కాదు. నీకు నాకు బుద్ధి ఉండదని ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము అంటున్నాడు ఆయన. కొన్నిసార్లు బాధను తట్టుకోలేక ఆయన ఆకాశముందున్న తండ్రి మనల్ని, మన విషయంలో బాధను ఇతరులకు చెప్పుకుంటున్నాడు. ఆకాశానికి భూమికి మెట్టుకు శ్రింపబడిన యావత్తును ఆయన ఆరాధించాల, ఆయన మహిమపరచాల. ఉదయము ఆయన స్తుతించాల, మధ్యాహ్నము సాయంకాలం, అంటే అట్లీస్ట్ 3 సమయాలైనా మనం తీరుగ చేసుకుని, తిండి కొరకే కాదు, నీ కొరకే కాదు భూమి మీద ఉన్నది. ఆదివారం అనగానే పెందలకడే వెళదాం, ఒక టైం ఉంది దానికి. ఆఫీస్కి టైం ఉంటుంది మనకి, స్కూల్కి టైం ఉంటుంది మనకి, భోజనానికి టైం ఉంటుంది. పలానా టైంకి యజమాని వస్తాడని తెలుసు. పలానా టైంకి నేను భోజనం చేయలేను, నన్ను నా శరీరం చెప్పేస్తుంది. ఓయ్ పిచ్చోడా, వెళ్ళు తర్వాత చూద్దుకొని పని అంటుంది. నా శరీరం మాట్లాడుతుంది నాతో, వెళ్ళు ప్లేట్ దగ్గరికి వెళ్ళు అంటుంది. కానీ మన మనసాక్షి చెబుతూ ఉంటుంది. మనసాక్షి చచ్చిపోతే అది సమాధానం అవదు. మందిరం టైం అయ్యే బాబుది, దేవునితో గడపవలసిన టైం అయ్యే బాబుది. మెట్టుకు ఏమైనా కానీ మనం రాగలిగాం, ఏదో విధంగా రాగలిగాం, ఎప్పుడో ఒకప్పుడు రాగలిగినాం. ఆయన్ను స్తుతించటానికి మనం రాగలిగినాం. మనమే ఎవరము అని ప్రశ్నించుకుంటే 14-15 వచనాల్లో మనం నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసి ఏమన్నది చాలు. మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయితే పలుమార్లు మనం ఎవరమో అనేది మనం మర్చిపోతూ ఉంటాం. మన్నుతో చేయబడ్డాం, తిరిగి మన్ను అయిపోతాం మనం అనే సత్యాన్ని ఎరిగి ఉండటమే ఆయన ఆరాధించటం. హృదయము స్తుతితో నిండి ఉంటుంది. ఆయన మనల్ని నిర్మించాడు, మన్నుతో నిర్మించాడు. అవును, మనం మట్టితో చేయబడ్డామని ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? అయితే ఏంటి ఆయనకే పని? చేసినవాడు ఆయన అంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి బుద్ధి లేదా వీడికి బుద్ధి ఉంది అసలు? చేసినవాడు ఒకడు ఉన్నాడని నీ అంతా నీవు కానీ ఇక్కడ లేవు. మంటి కొండకు విలువ లేదు, నువ్వు ఏ రంగులో ఉన్నా కానీ. అలా చేయొద్దండి. గోల్డ్ కానీ నోట్లో పెట్టుకోవద్దు, అది మంచిది కాదు. నలుగురిలో ఇలాగా దీంట్లో కూడా చేతులు పెట్టుకోవటం, నోట్లో చేతులు పెట్టుకోవడం అంత మంచి. నలుగురిలో కొంచెం కొన్ని నేర్చుకోవాలి మనం, సాధ్యమైనంత వరకు. ఎమర్జెన్సీ తప్పదు. ఎమర్జెన్సీ అయితే తప్పదు. మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, మనము ఆయన జ్ఞాపకం చేసుకున్నట్లు తప్పిపోతున్నాయేమో. మనుతో చేయబడ్డాం. అంతేకాదు, మన యొక్క ఆయుష్ గడ్డి వలె ఉన్నది. పువ్వు పోయినట్లు వాడు పోయిను, దాని మీద గాలి వెచ్చగా అది లేకపోవును. అంతే. ఎంతమంది మన కళ్ళ ముందు
ప్రియులైన వారు మన ఇంట్లోనే ప్రియులు, మన ఇరుగు పొరుగు వారు, మన చుట్టుపట్ల వాడు, లేక ఆయా స్థలాల్లో ఉన్న వాళ్ళ గురించి, సరే విశాఖపట్నం నుండి కారు మీద భీమవరం వస్తున్నారు. రాజమండ్రి వచ్చేటప్పటికి 4గురులో 5గురు ప్రయాణం చేస్తున్నారు. 3 4 30-20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మరణించారు, ఇంటికి రాలేదు. అది మానవ బ్రతుకు. మనకు సొంత కారే ఉండవచ్చు, ఒకవేళ విమానం ఉన్నవాళ్ళు ఉన్నారు, ముఖేష్ అంబానీ. మన రాష్ట్రంలో కూడా ఉన్నారు కుబేరులు, రాష్ట్రాన్ని పాలిస్తూ ఉంటారు వాళ్ళు. అట్లాంటి కుబేరులు విమానం కూడా అనేక విమానాలు కొనగలరు, కొనట్లేదు వాళ్ళంతే. ప్రియుడ, అవి మనకి ఆయుష్ను పొడిగించు. మనకున్న స్థితి, మన యొక్క స్థాయి మన ఆయుష్కాలను పొడిగించదు. దేవుడు మాత్రమే మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడనేది లేఖనం జ్ఞాపకం చేస్తుంది. మనం మంటివారము, నరుని యొక్క ఆయుష్ గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను, దాని మీద గాలి వీచగా అది లేకపోను. ఆ మీదట గాలి వీచినప్పుడు హైదరాబాద్ నుంచి భీమవరం వస్తున్నారు. అలాగా ఎన్నెన్నో కోలాలుగా మనకు గుర్తొస్తాయి ఇట్లాంటి సందర్భంలో, ఎన్నో దృష్టాంతాలు. ఒక ఆయన ముఖ్యమంత్రి ప్రజలను చూడాలని బయలుదేరాడు హెలికాప్టర్ మీద. గాలివాన వచ్చి తుడిచిపెట్టేసింది ఆయన్ని, ఆ గాలిలోనే ఉండే అడవిలో పడేసింది. ఆయన శవం ఎక్కడుందో వెతుక్కున్నారు. అప్పుడు ఆయన స్థాయి ఏమిటి? ఆ ముఖ్యమంత్రి స్థానానికి రాకపోవడమే కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి తనకు ఉంది. రాజకీయాలకు వచ్చిన తర్వాత సంపాదించుకుంటారు 2 ఎకరాలతో అనేకమైన ఎకరాలు. కానీ కొంతమంది రాకపోతే కొన్ని వేల ఎకరాలు ఉంటాయి. అయితే ఆయుష్ నిలబడలేదు. ఇది మన ఆయుష్. ఈ సత్యం తెలిస్తే ప్రియుడా, ప్రియ సహోదరి, మనం ఏమంటామంటే సాగిలిపడి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారం దేనిని? అది. ఈ భక్తుడు కూడా, కీర్తనకాడు కూడా అనుదినమే మాటలు చెప్పాలి. మనం ఈ మాటలతో ఉదయకాలం ప్రారంభించాలి. ఎందుకు? ఇట్లాంటి బ్రతుకు కలిగిన మనలను మరొక దినము మన యొక్క ఆయుష్ పొడిగించినాడు, భూమి మీద ఉంచినాడు ప్రియుడా. కాబట్టి ఇట్టి మేళ్ళు అనేకమైనవి చేస్తున్నాడు. గడ్డి పువ్వుని పోలినవారు, గడ్డిని పోలినవారు, మట్టిని పోలినవారు అయినను స్టిల్ వీఆర్ అలివ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఇంకా జీవిస్తున్నాం. ఇది మొదటి హేతువు, మనం ఆరాధించటానికి మొదటి హేతువు. రెండవదిగా 103వ అధ్యాయం 3వ వచనం. చాలు. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ. ప్రియుడా, మనకి ఆయా సమయాలలో ఈ 3వ వచనం ప్రకారం పాముకి తలలో విషం ఉంటుందంట, తేలికి తోకలో విషం ఉంటుందంట. మన దోషాలైతే నిలువెల్లా ఉంటాయి. మన పాపాలు పైకి మనం బాగానే ఉండొచ్చేమో, కానీ ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారనే వాక్యం ప్రకారం మనము దోషభరితమైన సంతానం ఉందా బైబిల్లో? పాపిష్టి జనమా, చెరుపు చేయు అంటే మంచి చేయటం నీకు చేత కాదు. చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ. ఈ జబ్బు ఒకటి కాదు. భీమవరం హాస్పిటల్ కానీ, వర్మ హాస్పిటల్ కానీ ఫేమస్ భీమవరంలో. మన భీమవరంలో ఎక్కడికి వెళ్ళామంటే భీమవరం వెళ్ళానంటాడు. భీమవరం వెళ్ళటండి. భీమవరంలో భీమవరం హాస్పిటల్ ఉంది. భీమవరం అంటే భీమవరం హాస్పిటల్కి వెళ్ళానంటారు.
భీమవరంలో ఉన్న దాని పేరు భీమవరం హాస్పిటల్ పెట్టుకున్నారు వాళ్ళు. దానికి ఇంకో పేరు లేదు. అక్కడికి వెళితే మనము చిన్న బలహీనత మీద వెళ్తాం. 100 టెస్టులు రాస్తాడు. దగ్గర 50,000 రూపాయలు టెస్టులకి. ఎంఆర్ స్కానింగు, సిటీ స్కానింగు. వాళ్ళ మిషన్లు ఖాళీగా ఉంటాకి ఇల్లేదు. అవేమో కానీ వాళ్ళ డబ్బు సంపాదన ఏమో కానీ మనకు జబ్బులు కూడా అలాగే ఉన్నాయి. మన జబ్బులు కూడా దోషభరితమైన ప్రజలు మనం, చెరుపు పిల్లలు మనం, స్వస్థత కొంచెం కూడా లేని వాళ్ళు మనం. మన నిమిత్తము దేవుడు మనల్ని ఎంతో ప్రేమించిన దేవుడు భూమి మీదకి సశరీరుడిగా వచ్చినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ దేవుని కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రియుడా, ఆకాశమందు సింహాసనం కలిగిన మన దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చారు. ఎందుకు? దోషభరితమైన ప్రజలైన మనలను రక్షించటానికి, నీ బ్రతుకును ఉద్ధరించడానికి. 103వ దావీదు కీర్తనలో చూసినాం కదా, ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములను, నీ జబ్బులు, నీ రోగాలు, శరీర సంబంధమైన రోగం మాత్రమే కాదు కానీ పాప సంబంధమైన రోగము, ఆ సంకటము నుండి మనకి విడుదల ఇవ్వాలి. ఒకవేళ శరీర సంబంధమైన రోగాలు కుదర్చడానికి భీమవరంలో ఉన్న హాస్పిటల్ సరిపోతాయేమో కానీ ఈ భూమండలం మీద ఉన్న ఏ దేశం వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ పాప రోగానికి మందు లేదు. అందుకే లేఖనంలో చెప్పబడిన రీతిగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చినారు. ఆయన శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారునిగా అని ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చినారు. ఆయన ప్రియుడా, ఆ కుమారుని ఈ లోకానికి పంపించినారు దేవుడు. అందుకే 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించరో మనం చేయవలసింది, మన రోగం పోవాలంటే ఏం చేయలే. వీధుల్లో చెప్తాం కదా స్లోగన్, నీ పాపం పోవాలంటే ఆ పనే చేయాలి. ఇక్కడ అలా చేయని వాళ్ళు కొంతమంది ఉన్నారేమో, ఇంకా దేవునికి లోబడిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారేమో, ఆయన ఎవరో తెలియని వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారేమో. కాబట్టి నీ నిమిత్తము ఒక మినిస్టర్ మన ఇంటికి రాకపోవచ్చు, ముఖ్యమంత్రికి క్వశ్చనే లేదు. ఒకప్పుడు ఓటు కోసం వీధుల్లో దండం పెట్టుకొని తిరగొచ్చేమో కానీ వాళ్ళు తిరిగి మరెన్నడూను మన వాళ్ళని చూడలేము, మనల్ని వాళ్ళు చూడరు. కానీ దేవుడు మాత్రం, ఆకాశమందు సింహాసనం ఉన్న దేవుడు మాత్రం మన నిమిత్తము ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. మన నిమిత్తము పరమును విడిచి భూమికి వచ్చారు. ఆయన శరీరము, ఆయన మహిమ దేహము కలిగిన వ్యక్తి, ఆయన మహిమోన్నతుడైన, పరిశుద్ధుడైన, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధ స్థలంలో మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు, పరిశుద్ధుడైన ఆయన మన దగ్గరికి రావటం అనేది ఎంత గొప్ప విషయం. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 9వ వచనంలో వారు ప్రాణ విమోచన ధనం బహు గొప్పది. ప్రియ సహోదరి, లోకానికి వచ్చి ప్రాణాన్ని ధారపోసినాడు. ఆయన నీ నిమిత్తము, నా నిమిత్తము భూమికి రావటం మాత్రమే కాదు, శిలువ మరణం పొందినాడు. మరణమగునంతగా తను తగ్గించుకున్నాడు. మరణమగునంతగా తను తగ్గించుకున్నాడు. శిలువ మరణాన్ని
ఆయన పొందినాడు. నీ కొరకే భూమి మీద ప్రేమిస్తున్నామని చెప్పే అమ్మా నాన్న కానీ, పిల్లలు తల్లిదండ్రులు కానీ మనం ఇలా ప్రేమిస్తున్నామనే దానికి రుజువులు చూపిస్తాం. మనం వాళ్ళ కొరకు కొద్దిగా పనిచేసి ఏదో చేసి. కానీ ప్రాణం పెట్టిన వారు అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, అమ్మా నాన్న కానీ ఎవరు ఉండరు. పిల్లలు తల్లిదండ్రులు కూడా ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ పెట్టినా కానీ వ్యర్థం. అది దేవుడు, దేవాతి దేవుడు. ఈ మనుషులైతే కులమని, మతమని, రంగని, ఆస్తి అని, అంతస్తు అని భేదాలు పెట్టుకుంటారు తప్ప దేవుడికి భేదం ఏమీ లేదు. మనల్ని అందరినీ ఏకరీతిగా సృజించాడు ఆయన. ఏకరీతిగా సృజించాడు ఆయన. మనమందరం ఆదాము నుండి వెలుపలికి వచ్చాం. నాహు సంతతి, ఆ ముగ్గురు కుమారులే భూమి మీద ఉన్న సంతతి అంతా కూడా ఇప్పుడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని కూడా ధారపోస్తున్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. చూసారండి, ఎవరికి శ్రమ? దేవాతి దేవుడు, మనల్ని సృజించినవాడు, మనల్ని ప్రేమించినవాడు, మన మధ్య నివసించిన దేవుడు, దేవునితో సమానంగా ఉండే గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టకూడదని ఎంచుకోలేదు ఆయన. మన నిమిత్తం లోకానికి వచ్చినారు ఆయన. ఆ ప్రభువుని ఎంతగా ద్వేషించారో, దూషించున్నారో, అవమానించున్నారు. ఆయన ప్రేమకు బదులుగా మానవ జాతి ఇచ్చిన బహుమానం అది ఆయనకి. ఆయనకు ఉదారంగు వస్త్రం తొడిగించి ముండ కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజానికి శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసేరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఇలాగున, ఎప్పుడైనా ఈ అనుభవాలు మీకు ఉన్నాయండి? నాకు ఎలాగ లేవు. మీలో ఎవరైనా ఒకవేళ మనం చేసిన దోషాలు బట్టి ఈ స్థితి ఒకవేళ మనకు వచ్చిందేమో, మన శత్రువు ఎవరైనా చేసి ఉండవచ్చు. కానీ దేవునికి ఇట్లాంటి పరిస్థితి ఏమీ లేదు. మన దేవుడు ఎంతగా హింసింపబట్టాక, దూషింపబట్టాక, అవమానం చేయబట్టాకే మనం శిక్షింపబడుతున్నామంటే మన దోషం కారణం కావచ్చు. కానీ ఆయనలో ఏ దోషం లేదు. పాపం ఎరుగని ఆయన పాపంగా చేయబడ్డాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇంతగా ప్రేమించిన ప్రభువుకి పట్ల మానవ జాతి ఎట్లా ఉందో చూస్తారండి. ఇంతగా ప్రేమించిన మానవ జాతి ఎంతగా ద్వేషించిందో 29వ వచనం నుండి అక్కడే సరే అండి, ఎంతగా స్వరూపమైన సొగసైనా లేదు, దుఃఖభరితుడాయను. స్వరూపమైన వీక్షించే తిప్పిరి ముఖముల్, వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్.
వీక్షించే తెప్పిరి ముఖముల్ గాయముల గాయములన్ 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 పొందేను క్రీస్తు ప్రభు. ఎంత ప్రేమించాడండి మన ప్రభు, ఎంత సహించాడండి, ఎంత ప్రేమించాడండి. ఆ దేవునికి ఈ జాతి, మానవ జాతి ఎప్పటికి కూడా ఆ శిలువ మీద వేలాడుచున్న దేవుణ్ణి అపహరించే స్థితిలో ఉన్నారు. ఇంకా నువ్వు రక్షింపబడని వారి నిమిత్తం ఇంకా 2 చేతులు చాపబడే ఉన్నాయి శిలువ మీద. ఆయనకి కాళ్ళలో మేకులు, చేతులలో మేకులు, శరీరం అంతా స్వరూపము సొగసు లేకుండా చేల్చబడింది. ఏ దోషము ఏ పాపము ఎరుగని ఆయన అంతగా, బికాజ్ ఆఫ్ యూ అండ్ ఐ, నిన్ను బట్టే నన్ను బట్టే అదంతా కూడా. ఇక్కడ కూర్చున్నామంటే నేనమ్మా తగుదునమ్మా అంటూ రావటానికి ఏ అర్హత లేదు నీకు కానీ నాకు కానీ. ఎన్ని వాళ్ళు వచ్చాయి ఇక్కడికి? ఏ అర్హత ఉంది ఇప్పుడు మనకి? ఆ కృప వల్ల. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది. ఎంత క్రైమ్ చెల్లించాడో తెలుసా? ఎంత క్రైము! ఆయన చెల్లించిన క్రయధనము మరి అన్నిటికీ తీర్చలేము మనం. నీ బ్రతుకులో నా బ్రతుకులో సాధ్యం కాదు. అలాగున దేవుడు. అంతేకాదు ఇక్కడ లేఖనాల్లో 103వ అధ్యాయం దగ్గర ఉన్నాం కదా మనం. 10, 11 వచనాలు చదువు. ఇది ఇక్కడ కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడు భక్తుడు. ఈ కీర్తనాకారుడు నీ కృపను బట్టేయా నేను నీ మందిరంలో ఉన్నాను, నీ కృపను బట్టి భూమి మీద ఇంకా నిలిచున్నానయ్యా. ఓ యవనుడా, ఓ సహోదరి సహోదరుడా, ఇంకా భూమి మీద నిలిచున్నావంటే బైబిల్ అలా సెలవిస్తుందండి. నీ దోషములు కనిపెట్టి చూసేదని అనుకుంటేనా మన ఎవరు కూడా ఆయన ఎదుట ఈ మందిరంలోకి రావటానికి అర్హత ఉండదు. నీ దోషములు కనిపెట్టి చూస్తే కాబట్టి అట్టి స్థితి కలిగిన వాళ్ళు. అయితే మన పాపము ఇక్కడ మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. శిక్ష విధించాలి కానీ ఆ శిక్షను ఆయన భరించాడు. మార్క్స్ వార్త 15వ అధ్యాయం చూసాం, వెళ్ళక్కర్లేదు. 15 వచనం 15వ అధ్యాయం 17 నుంచి 32 వరకు అయ్యే ఆ సంభాషణ ఉంది. హౌ హీ లవ్డ్, హౌ మచ్ హీ లవ్డ్, ఎంత ప్రేమించాడు. మన పాపం నుండి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషం బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ప్రియుడా, ఇటు ప్రభువుని ప్రేమిస్తున్నావు నువ్వు? ఇటు ప్రభు ఎవరో తెలుసా నీకు? మందిరానికి అలవాటుగా వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. ఎందుకు వస్తున్నావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఎవరో రమ్మన్నారు. అమ్మా నాన్న వస్తే మనం కూడా రావాలి, భర్త వస్తే భార్య రావాలి కూడా. అలా చాలామంది వస్తారు. భార్య వస్తుందని భర్త కూడా వస్తారు. అలాగొస్తే అర్థం లేని చదువు నిరర్థకమని అంటూ ఉంటారు. అర్థం లేకుండా, గ్రహింపు లేకుండా, ఒకవేళ గతకాలం జరిగిపోయి ఉండవచ్చు, ఇప్పుడు మాత్రం అలాగుండవద్దు మనం. ఇప్పుడు అలాగుండవద్దు మనం. ఆయన ఎవరో తెలుసుకుందాం, ఆయనకు అప్పగించు. మన పాపములను బట్టి ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఏది? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనది భయభక్తులు గలవారి ఎడ్ల ఏమీ కాదు. అది పెద్ద మాట, భయభక్తులు అనే మాట. ఒక్క మాట, చిన్న మాట ఏంటిది? ఎందరూ తను అంగీకరించురు. 12వ వచనం చదివాం కదా మనం. మరోసారి చదవండి అది. యోహాను 1:12. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, తన నామముందు విశ్వాసించిన వారందరికీ
ఇదే చేసాం, నమ్మామంతే. ఆయన నా కొరకు వచ్చాడు, నా నిమిత్తం చనిపోరు, ఎంత శ్రమ పొందినారు ఆయన నమ్మినాం. ఏ మిస్ చేత వచ్చినప్పుడు కుటుంబంగా వచ్చాం, మనం సంతోషించాలి. కుటుంబంగా వచ్చాం, దేవుడు సంతోషిస్తున్నాడు కుటుంబంగా వచ్చిన వారిని. ఏ కారణం చేత అయినా మనం వచ్చాము. అయితే మనం చేయవలసింది ఒకటి ఉంది. ఎందరైతే తను ప్రభు యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే చాలు, నువ్వు రక్షింపబడదు. ఈ పని చేద్దాం, అప్పుడు శిక్ష నుంచి మనం తప్పించుకుందాం. అటుపైన మనం ఈ మాట చెప్పగలమంటండి. ఏమని చెప్పగలము? నా ప్రాణమా సంతించుము, నా అంతరంగ సమస్తమా. చాలు చాలు. కాబట్టి రెండు విషయాలు చూసాం మనం. మొదటిగా సృజించిన దేవుడు అనేకమైన మేలు చేసిన దేవుడిని ఆరాధించాల. రెండవది ఏంటది? మన దోషములను క్షమించిన దేవుడు, మన దోషమన్నిటినీ క్షమించిన దేవుడు, మన సంకటములు పాపపు జబ్బును తీసివేసిన దేవుడు. ఈ హేతువును బట్టి, ఈ రెండవ మాటను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అంతే, వీళ్ళని ఇబ్బంది పెట్టాలండి దేవుని పిల్లలందరినీ. ఓపికగా ఉందాం, చాలా కష్టం. ఒక్క పోస్తుంది కదా, లైట్లు అక్కర్లేదు, లైట్ తీసేయను. చివరిలో ఫ్యాన్లు ఉంచుకోండి, 2 ఫ్యాన్లు ఉంచుతాం, 3 ఫ్యాన్లు తిరగొచ్చాము కొద్దిసేపు. చివరి 2 ఫ్యాన్లు ఉంచుకోండి, మిగిలిన వాళ్ళు కష్టపడతారులేండి. అంటే పక్షపాతం చూపిస్తున్నాను. నూట 3వ అధ్యాయము కీర్తన గ్రంథము 4వ వచనం అండి. చాలు. సమాధిలో నుండి ప్రాణముని విమోచించున్నాడు. ఇంకా ఘనమైన మాట, గొప్ప మాట ఇది. సమాధిని పోలిన బ్రతుకునేది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 2-3 వచనాల చదవండి. మీ అపరాధమును చేతను పాపమును చేతను చచ్చిపోయిన వాళ్ళు, చచ్చిన వారిని ఎక్కడ చేస్తారండి? సమాధుల్లో తీసుకెళ్తారు, పాది పెడతారు, మట్టి అయిపోతారు. నీవు మన్నుతో చేయబడవు, తిరిగి మన్ను అయిపోతావు. కాబట్టి అలాగున ఆ స్థితిలో ఉన్న మనలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. సమాధిని పోలిన బ్రతుకు కలిగిన మనలను దేవుడే జ్ఞాపకం చేసుకుని ఆ స్థితిలో నుంచి విడుదలిచ్చాడు. అంతేకాదు, కరుణా కటాక్షము నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. విడిపించిన దేవుడు మనకి ఆయన కిరీటాలు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కిరీటమును, కరుణా కటాక్షములు ఇది కిరీటము. ఈ రాజకీయ నాయకులు ఉన్నారే మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ, వాళ్ళు ఎమ్మెల్యే అయినప్పుడు, ఎంపీ అయినప్పుడు వాళ్ళ కిరీటాలు వస్తాయి. అప్పటి వరకు కిరీటాలు ఉండవు, వాళ్ళ కిరీటాలు వస్తాయి. అంతేకాదు, మంత్రి అయితే, ముఖ్యమంత్రి అయితే, ప్రధానమంత్రి అయితే వాళ్ళ కిరీటం వస్తుంది. కానీ ఏ మనుషుడు కూడా తన జీవిత కాలం అంతయు, బ్రతుకు కాలం అంతయు కిరీటం కలిగిన వాడు ఎవడూ లేడు భూమి మీద. ఏ మనుషుడు లేడు, క్రైస్తవుడు తప్ప, యేసుప్రభు నమ్మినవాడు తప్ప. ఈ మనుషుడికి కిరీటాలు ఉంటాయి. కరుణా కటాక్షములు నీకు కిరీటంగా, మనకు కిరీటంగా ఇవ్వబడుతుందండి. దేవుని పిల్లలకు గొప్ప కిరీటం ఇది. కరుణా కటాక్షం అనే కిరీటం ఒకడు మీద, అంటే దయా దాక్షిణ్యాలు మరొక రీతిగా మనం నిలిచాను. ఎన్ని భయాలు ఉన్నా, ఎన్ని మార్లు హాస్పిటల్కి వెళ్ళినా, మనం ఎంతగా చింతించిన, రోధించిన, తిరిగి తిరిగి ఆ కరుణా కటాక్షములు మన మీద నిలిచి ఉన్నాయి కనుక మనం కిరీటధారి వలె నిలిచి ఉన్నాం. ఈరోజు అంతా సంతోషించట్లేదు మనం భూమి మీద, మందిరంలో ఆనందించట్లేదా దేవుని సన్నిధిలో? కారణము ఈ 4వ వచనంలో
కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కరుణా కటాక్షములు కిరీటముగా మనకు ఇచ్చినాడు. ఇట్లాంటి అనుభవం కలిగిన వ్యక్తే ఈ కీర్తనాకారుడు. ఈ అనుభవం కలిగిన వ్యక్తి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతైనను ఈటి చేతైనను చాలు. ప్రియ సహోదరి, ఈ కీర్తనకారుడు ఉన్నాడే, ఈ పాట పాడిన వ్యక్తి ఉన్నాడే, ఎన్ని పాటలో శరణాలు అనమాట అండి ఆయనకు. ఆయన నన్ను సమాధిలోని విడిపించడం మాత్రమే కాదు, కరుణా కటాక్షములు ఆయన నాకు ఇచ్చాడు. ఏం కారణం తెలుసా? యేసు దేవాతి దేవుడు ఉంటే నాకు చాలు అన్నాడు. దేవాతి దేవుడు, అతను బాలుడే, చిన్నవాడే, యవనస్తుడే, ఆయనను అసంచలమైన విశ్వాసం, నమ్మిక ఉంది. ఆ నమ్మిక ఈ గొప్ప కార్యాన్ని పూనుకోట ఎక్కేసేసింది అనమాట అండి. ఈ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో 47వ వచనంలో యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడు. అంతే, అందరికీ కత్తులు కటార్లు ఉన్నాయి, బళ్ళెం ఉంది, ఈటే ఉంది. ఈట అంటే 6 అడుగులు 8 అడుగులు త్రో, దాన్ని జావలిన్ త్రో అంటారు. ఆటలో పెద్ద 6 అడుగులు 8 అడుగులు ఉంటుంది. అది మొన కలిగి ఉంటుంది, సూదిగా ఉంటుంది, అలా వేస్తారట. అది ఈటే. అందుకే ఇక్కడ అన్నాడు కదా, కత్తి చేతను, కత్తి కొంచెమే ఉంటుంది, 2 అడుగులు ఉండవచ్చు, అడుగు ఉండవచ్చు. ఈటే కొన్ని ఫర్లాంగ్ దూరంలో ఉన్నవాడిని శక్తిని బట్టి ఎలా ఇసిరితే అది ఆడి మీదకి వెళ్ళి దిగిపోద్ది. అట్లాంటి ఆయుధాలు అందరికీ ఉన్నాయి. దేవుణ్ణి నమ్మిన నాకు ఆయుధం లేదు, ఆయనే నాకు ఆయుధం. యుద్ధం నా పక్షాన మా పక్షాన యుద్ధం చేయవాడెవడు? దేవుని శక్తి మానవ శక్తికి పోలికే లేదు కదా. దేవుని శక్తికి మానవ శక్తికి పోలిక లేదు. అందుకే మన పితరులు ఈ పాట పాడారు. ఏ పాట? అది బాలుడి దగ్గర నుంచి వృద్ధుల వరకు నిత్యము అనుదినం పాడవలసిన పాటే ఆ పాట. పురాతన కాల పాట అనుకుంటాం, కానీ ఎంత శక్తివంతమైందంటే ఆ పాట పాడేవాళ్ళు కూడా శక్తివంతులుగా ఉంటారు, బలమును ధరించుకుంటాడు. దావీదు కూడా పూర్ణ మనసుతో దేవుని నమ్ముకున్నాడండి. ఆయన శక్తివంతుడు. ఆయన ముందు మీరంతటి వారు, ఆ బుద్ధిహీనులు, ఈ జాతి వాళ్ళు, ఇశ్రాయేలు జాతి వాళ్ళు పారిపోయారు. ఆ గొలియాతు అనే మనుషుని చూసి పారిపోయారు. కానీ ఈయన బాలుడై ఉండి ఎదురు వాళ్ళ ముందు ధైర్యంగా నిలబడ్డాడు. అప్పుడు కూడా ఆయుధం లేదు వాళ్ళ దగ్గర, ఆయన దగ్గర లేదు, కత్తి లేదు, ఏముంది? ఏముంది? వడిసెల ఉంది, మరియు రాయి ఉంది. వడిసెల గుండీలు అంటాం మనం, ఇలా తిప్పి కొడతారు. గిరా గిరా, సండే స్కూల్ పాట చక్కగా బాగుంటుంది. మీ దగ్గర ఉందా ఒడిసెల? ఉందా? వడిసెల వాక్యమే. మన నమ్మికతో ఉండి వడిసెల ఉపయోగించాలి మనం. శత్రువు చేస్తాడు, పారుపోవడం గోలియాతులో చేస్తాడు, అంతే, అది జయించవచ్చు. కాబట్టి ఇది ఇలా చేయాలని మనం. కిరీటము, దావీదు మీద కిరీటం ఉందా లేదు? ఇప్పుడు కరుణా కటాక్షములని కిరీటం ఉందా లేదా? నమ్మిన వారి పక్షాన సూరకార్యాలు చేస్తాడు ఆయన. ఇది దావీదు యొక్క జీవితంలో కిరీటధారిగా. కిరీటం అంటే ఏంటంటే జయం పొందువా. ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ పాస్ అయ్యావనుకో, నీకు ఒక జయం అనే కిరీటం వచ్చింది. ఇది ఇచ్చిన వాడు ఎవరు? కరుణా కటాక్షం ఇచ్చిన దేవుడు, చూపించిన దేవుడు నీకు కిరీటధారిగా ఉన్నాడు. కాబట్టి మొదటిగా దావీదు జీవితంలో
ఆయన శక్తివంతమైన దేవుడని విశ్వసించినాడు. ఆయన దేవుడు మాత్రం కాదు, నా పక్షాన శూర కార్యాలు, అందుకే అన్నాడు ఆ మాట. మా దేవుని ద్వారా శూర కార్యములు జరిగిస్తాం. మా దేవుని ద్వారా, నా దేవుని ద్వారా. ఇక్కడ మూడవ తలంపు ఏంటంటే కరుణ కటాక్షములు అంటే ఎలాగున అది నమ్మినాడు. మరొక మాట చూడవచ్చు. సమూయేలు మొదటి గ్రంథమే 24వ అధ్యాయము, 24వ అధ్యాయం. టైం ఎంత అండి? ఎక్కువైపోయింది. 3వ వచనం. చాలు. ఎవరెవరు ఉన్నారండి ఇక్కడ? దావీదు ఉన్నాడు. దావీదు యొక్క శత్రువు, ప్రథమ శత్రువు, ప్రాణం తీసే శత్రువు, తరుమే శత్రువు సౌలు ఉన్నాడు. సౌలు, దావీదు అనేవాళ్ళు శత్రువులు. అమ్మ ఊరికే పెట్టిన పర్లేదు, ఫ్రీగా ఉన్న స్థలంలో కూర్చొని అటు ఇటు తిరుగుతుంది అది. కాబట్టి ఒక శత్రువు మరొక శత్రువు చంపేయాలని చూస్తారు. నీకు చావు రాను అంటారు. మాట బూతు మాట ఇది. నీకు ఎవరంటారు మాటలు? మగవాళ్ళు అంటారు, ఆడవాళ్ళు అంటారు ఎక్కువ. కాబట్టి శత్రువులు ఒకరినొకరు దూషించుకుంటారు, ఒకళ్ళొకరు హింసించుకుంటారు. అట్లాంటి సమయంలో ఇక్కడ 2వ వచనంలో చాలు కొన్ని వేల మందితో దండి ఎత్తి వచ్చి దండయాత్ర చేసి చంపాలని చూస్తుంటే ఆ శత్రువుకి మనల్ని చంపాలనే మనుషుడు మన ఎదుట ఉన్నాడు. మనం అతను కనబట్టలేదు. అతను కొన్ని వేల మందితో వచ్చినప్పటికీ ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు అతను ఒంటరిగా ఉన్నాడు. వచ్చిందా కరెంట్? సరే అతను ఒంటరిగా ఉన్నాడు. ఇతను దావీదు ఇంకా ఒక్కడే కాదు, ఇంకా అనేకులు కూడా ఇతను తోడు ఉన్నారు. చూసారండి, నిజానికి పర్లేదు ఆపండి, వాక్యం చెప్పేది చదివేటప్పుడు కాదు, తర్వాత చేయాల పని. కాబట్టి ఇప్పుడు మరణము నిజానికి దావీదును తరుపుతుంది, కానీ మరణము నుంచి దావీదు తప్పించబడుతున్నాడు ఆయా సమయాల్లో. అదే ఏ శత్రువు అయితే తరుపుతున్నాడో అతనే మరణము సమీపంగా ఉంది, అతనికి సమీపమైంది. దావీదును సౌలుకి అప్పగించట్లేదు దేవుడు, కానీ దావీదుకే సౌలును. చూసారండి ప్రియుడా, దేవుని శక్తి మీద ఆధారపడితే, మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎలాగ మనల్ని కరుణా కటాక్షములు, మొదటిది సౌలు దగ్గర కరుణా కటాక్షాలు ఇచ్చాడు కిరీటంగా. 2 ఎవరతను గొలియాతు దగ్గర, యాలా లోయలో గొలియాతు దగ్గర విడిపించి కరుణా కటాక్షములు అని కిరీటం ఇచ్చాడు. 2వది సౌలు దగ్గర సౌలు దగ్గర అతన్ని విడిపించాడు. 3వది సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం. చాలు. ఇప్పుడు కూడా దావీదు మరణానికి చేరువైనాడు. 3 సమయాల్లో మరణం తరిమింది. మొదటిది గొలియాతు, 2 సౌలు, 3వది ఊరియాను హతము చేశాడు.
హతసాక్షిగా ఉన్నాడు దావీదు. అకారణముగా నిర్హేతుకముగా ఊరియాని చంపించేశాడు. తన భార్యను భార్యగా చేసుకోవటం మొదటిది అయితే బహుశా ఆ విషయంలో దేవుడు క్షమించేవాడేమో కానీ ఈ విషయంలో మాత్రం దేవుడు క్షమించడు. రక్తాపరాధులను ఎవడు దేవుడు క్షమించడు. అందుకే పైన అంటాడు 8వ వచనంలో, అంటే ఇలా ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు, కానీ మనిషిని హతమార్చి రక్తాపరాధం చేసిన వాడిని దేవుడు ఎన్నడను క్షమించడు. అయినా కానీ దేవుడు శిక్ష నుండి తప్పించి కృపను చూపించాడు. దావీదు పట్ల. ఇది కూడా మూడు విధాలుగా దావీదుకు కరుణ కటాక్షములను కిరీటంగా ఇచ్చినాడు. 3వ హేతు గనుక ప్రియులరా, దావీదు జీవితంలో బైబిల్లో కొన్ని లెక్క పెట్టాం మనం మేలులు. మనకైతే అనేకమైన మేళ్ళు మహోపకారాలు చేస్తున్నాడు ఆ ప్రభు. కాబట్టి మనము కూడా నేటి దినమున ఆరాధింపబద్ధులుగా ఉన్నాం. మొదటిగా ఆయన మన సృజించే విషయంలో మనం ఆయనకు రుణస్థులుగా ఉన్నాం. అవునా? కరెంట్ వచ్చినట్టు చూడండి. వచ్చిందా? ఎవరి కాళ్ళ వేసుకుంటారు, వేళకు ఇక్కడ వేసుకో, ఫ్యాన్లు వేసుకోండి, కరెంట్ వచ్చినట్టు. మొదటిది మనం సృజించిన దేవుడు, ఆయనకు రుణస్థులు, మనం ఆయన ఆరాధించాలి. రెండవది మన సంకటములను కుదిర్చిన దేవుడు. మూడవది కరుణా కటాక్షములను. ఈ హేతువులను బట్టి దేవుని ఆరాధించేద్దాం. క్లుప్తంగా చేయండి సుమా. ఆరాధన వర్తమానం అంతా మనం ఎత్తుపట్టుకోవాలంటే కుదరదు. జస్ట్ ఒక్క మాటే, 3 మాటల్లో 1 నిమిషంలో 3 మాటలు చెప్పగలిగి ఉండాలి. 2 నిమిషంలో ఆరాధిస్తున్నారు తండ్రి అనేలా. తృప్తిగా ఆరాధన చేయాలంటే వ్యక్తిగతంగా ఇంటికాడు కానీ మిగిలిన రోజుల్లో కానీ మనం ఆరాధన చేయొచ్చు తప్ప ఆదివారం ఆరాధన సమయంలో తృప్తిగా అంటే క్లుప్తంగా చేయాలి. ఒక మాట చెప్పాలనుకున్నాను, ఏమనుకోకండి మీరు. శరణం ఎత్తారనుకోండి చాలు, అదే 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 ఆరాధన. శరణం ఎత్తావు, తృప్తి పడండి. అంత మంచి శరణం ఎత్తావు కదా నువ్వు, ఎంత తృప్తి ఉంటుంది తెలుసా? కాబట్టి అలాగున లేదు, శరణం ఎత్తితే 2 మాటలు చాలా క్లుప్తంగా చేయండి. ఇక నా దేవుని పద్ధతి అయితే శరణం ఎత్తితే అక్కర్లేదు, ఆరాధన చేయక్కర్లేదు. అయితే నేను మాత్రం కొంచెం వెసులుబాటు ఇస్తున్నా. వాళ్ళు 2 మాటలతో క్లుప్తంగా చేయండి. ఒక సహోదరుడు, ఒక సహోదరి, సహోదరులు ఎవరు బ్రదర్స్ ఎవరు చేయకపోతే అప్పుడు సహోదరులు వరుసపెట్టి చేయొచ్చు. అందరికి కలిపి 25 నిమిషాలు మాత్రమే లెక్క పెడతాను. 25 నిమిషాల తర్వాత క్లోజ్ చేస్తాను. 25 మినిట్స్లో ఆరాధన అయిపోవాలి.